అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి కథ వినబోతున్నాం. ఆ కథ పేరే కోపం యొక్క ప్రతిధ్వనులు. ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైన ఒక విషయాన్ని నేర్పిస్తుంది. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక సింహం తన సొంత గొంతుతోనే యుద్ధం చేస్తే ఏమవుతుంది? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. సరే, ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఇక కథలోకి వచ్చేద్దాం. మొదటి భాగం, కోపంతో ఉన్న సింహం. ఇందులో మనం ఈ కథలోని ముఖ్య పాత్రను కలుద్దాం, మరి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహ అనే ఒక గంభీరమైన సింహం ఉండేదన్మాట. ఆ సింహాబలం గురించి అడవిలో తెలియనివాళ్లు లేరు. కాని దానికొక చిన్న సమస్య ఉండేది. అదేంటంటే దానికి టక్కున కోపం వచ్చేసేది. చిన్న విషయానికే గట్టిగా అరిచేసేది. అలా ఉండగా ఒకరోజు బాగా ఎండగా ఉంది. సింహ వేటకు వెళ్ళింది. కాని ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో దానికి ఆకలి, అలసట, ఇంకా చెప్పలేని విసుగు అన్నీ కలిసొచ్చాయి. ఇక లాభం లేదనుకుని దగ్గర్లో ఉన్న ఒక నిశ్శబ్దమైన గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలవుతుంది. ఆ గుహలోపల సింహాకొక చాలా వింతైన అనుభవం ఎదురైంది. అదేంటో చూద్దామా మరి? గుహలో కాస్త నడుం వాలుద్దాం అనుకుంటున్న సింహాకు ఏదో చిన్న అలికిడి అయినట్టు అనిపించింది. అంతే, కోపంతో ఉన్న సింహ గట్టిగా గర్జించింది. ఎవరెక్కడా? వెంటనే ఒక ఆశ్చర్యం. గుహ లోపలనుంచి కూడా అచ్చం అదే గొంతు, అదే గర్జనతో మళ్లీ వినిపించింది. ఎవరు అక్కడా? ఆ మాట వినగానే సింహాకు కోపం కట్టలు తెంచుకుంది. ఈ అడవికి రాజునైన నన్నేనా ఎదురు ప్రశ్నించేది అని మనసులో అనుకుంది. ఇంక కోపం ఆపుకోలేక సింహ ఇలా అరిచింది, నాతో ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? చిత్రంగా గుహలోంచి మళ్ళీ అవే మాటలు వినిపించాయి. ఇక సింహ తన కోపాన్ని అస్సలు అదుపు చేసుకోలేకపోయింది. ఆ గుహ గోడల మీద పడి పంజాతో రక్కడం మొదలుపెట్టింది. పాపం ఆ దాడిలో తనకే గాయాలయ్యాయి తప్ప అక్కడ నిజానికి ఇంకెవరూ లేరు కదా. సింహ ఇలా తనలో తానే పోరాడుతున్నప్పుడు కథలోకి ఒక కొత్త పాత్ర వచ్చింది. తను చాలా తెలివైనది. ఎవరో తెలుసా? చిత్ర అనే ఒక గుడ్లగూబ. గుహ బయట ఒక చెట్టుమీద కూర్చున్న చిత్ర సింహాతో ఎంతో నెమ్మదిగా ఇలా చెప్పింది, ఓ సింహా, ఆగు. నువ్వు పోరాడుతున్నది వేరే ఎవరితోనో కాదు. అది నీ గొంతే నీకు తిరిగి వినిపిస్తోంది. కాని అప్పటికే కోపంతో కళ్ళు మూసుకుపోయిన సింహాకు ఆ మంచి మాటలు అస్సలు వినిపించలేదు. తన ఓపిక మొత్తం అయిపోయి నీరసించిపోయేంతవరకు ఆ గోడలతో పోరాడుతూనే ఉంది. చివరికి సింహ పూర్తిగా అలిసిపోయి ఇక ఓపిక లేక కిందపడిపోయింది. అప్పుడు దానికి అసలు విషయం అర్థం కావడం మొదలైంది. మరి సింహ నేర్చుకున్న పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. అలా కిందపడి ఉన్న సింహాకి అప్పుడు జ్ఞానోదయమయ్యింది. చాలా సిగ్గుపడుతూ ఇలా అనుకుంది, అయ్యో, ఇక్కడ శత్రువుమనేవాళ్లే లేరు. నా కోపమే నా కళ్ళు కప్పి నాకు నేనే హాని చేసుకునేలా చేసింది. అప్పుడు ఆ గుడ్లగూబ ప్రేమగా ఇలా చెప్పింది, అవును సింహ, మనసు బాగోలేనప్పుడు నిశ్శబ్దం కూడా ఒక శత్రువులాగే అనిపిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటేనే అసలు నిజమేంటో తెలుస్తుంది. చూశారు కదా, ఈ కథలోని నీతి ఏంటంటే మన కోపం మన ఆలోచనలకి ఒక పొగమంచులా అడ్డుపడుతుంది. అక్కడ లేని సమస్యలను కూడా ఉన్నట్టు చూపిస్తుంది. అదే మనం శాంతంగా ఆలోచిస్తే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తెలివైన గుడ్లగూబు చెప్పిన విషయాన్ని మనం ఒక 3 సులభమైన విషయాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిది, కోపం వచ్చినప్పుడు వెంటనే ఏమీ చెయ్యకుండా ఒక్క క్షణం ఆగాలి. రెండోది, నాకు ఎందుకు కోపం వస్తోంది అని మనసులో ఆలోచించుకోవాలి. ఇక మూడోది, ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు సరైన రీతిలో స్పందించాలి. కథ అయితే అయిపోయింది. కాని ఒక్క చివరి ప్రశ్న. సింహాకి తన కోపమే ఒక శత్రువులా వినిపించింది కదా, అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనలోని కోపం, బాధ లాంటివే మనకు పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తూ ఉంటాయేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.